హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇది వచ్చి 3 days బ్యాక్ వీడియో అండి. ఇక్కడ ఏంటంటే మేము గుంత పొంగనాల ప్యాన్ అని తీసుకున్నాం కదా, అది నా ముందు వీడియోస్ చూసిన వాళ్ళకైతే బాగా తెలుస్తుంది అనమాట. ఇది వచ్చి నేను డీమార్ట్లో తీసుకున్నాను. ఇదైతే నేను ఫస్ట్ టైం ట్రై చేయడం అనమాట. ఈ రోజు అయితే ట్రై చేద్దామని, అది ఆ రోజు అయితే ట్రై చేద్దామని చెప్పి ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చి నాకు 200 అయితే పడిందండి. నేను ఇంకా చాలా కాస్ట్ ఉంటుందేమో అని చెప్పి ఇది ఎక్స్పెక్ట్ చేశాను, కానీ 200కి అయితే వస్తుందనమాట. ఇది గుంత పనుగులు అయితే 12 అయితే వస్తాయన్నమాట. ఇది చూడాలి, అసలు నేనైతే 90% రాదని అనుకుంటున్నాను. అంటే కొత్తది కదా, ఇప్పటివరకు నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఎలా ఉంటుందా అని చెప్పి చూస్తున్నాను. అలాగే ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్లో కాబట్టి రాదేమోనని చెప్పి నేను ఆయిల్ కూడా రాసేసుకుని, అదే ఒక గంట ముందు ఆయిల్ రాసేసుకుని అలా ఉంచాను అనమాట. దీని వెయిట్ చూస్తున్నాను, వెయిట్ కూడా అసలు ఏమీ లేదండి, చాలా తక్కువ లైట్ వెయిట్లోనే ఉంది. నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో చూసాను ఇది, కాకపోతే అది ఇంకా చాలా వెయిట్ ఉంది. మరి ఇది లైట్ వెయిట్లో ఉంది, చూడాలి. బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చిందనమాట. ఇందులో ఇక పునుగులు వేయడమే లేటు, మరి వస్తాయో లేకపోతే అంటుకుపోతాయో చూద్దాం రండి. అద్యా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు. అయ్యా గుడ్ మార్నింగ్. ఏంటి ఏముంది? గుడ్ మార్నింగ్ చెప్పు. బ్రష్ చేయవా? బ్రష్ చేయవా? నువ్వు బ్రష్ ఎలా చేస్తావు? నువ్వు పళ్ళు ఎలా తోముతావు? నువ్వు పళ్ళు తోముతావా? ఎలా తోముతావు? నీ బ్రష్ ఉందా? ఉందా? ఎలా చేస్తావు చెప్పు. నీ బ్రష్ ఉందా లేదా? ఉందా? ఏది నీ బ్రష్? ఏది ఆయిల్ ఉందా? నీ బ్రష్ ఏది చూపించు. స్లోగా ఊదమ్మా. అమ్మాయి పునుగులు వేసే టైంకి ఆద్య కూడా లేచేసింది. సరదాగా అయితే తను వీడియో తీసి పెట్టాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చి నేను ముందే ఈ ప్యాన్కి ఆయిల్ రాసుకున్నాను. అంటే ఒకవేళ కొత్త ప్యాన్ కదా, ఒకవేళ రాదేమో అని చెప్పి అన్నట్టు ముందే ఆయిల్ అనేది రాసుకుని పెట్టుకొని తర్వాత కొంచెం మళ్ళీ ఆయిల్ అనేది వేసాను అనమాట. ఇప్పుడు హీట్ ఎక్కిందా లేదా అని చూసుకుంటున్నాను పునుగులు వేయడానికి. అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే వేసానండి, అంటే కొంచెం కొత్త ప్యాన్ కాబట్టి అంటుకుపోకుండా ఉంటుందేమోనని చెప్పి. నేనైతే ఇందులో ఓన్లీ ఇడ్లీ పిండి ఒకటే వేసాను. ఒకవేళ అది కూడా ఎక్కువ కలపలేదండి, ఎందుకంటే మళ్ళీ అంటుకుపోయి పోతాయేమో, చెప్పాను కదండి ఫస్ట్ టైం దీన్ని యూజ్ చేయడం. నేను ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్, అలాగే చిన్నగా ఉల్లిపాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకున్నాను అనమాట. అవి మాత్రమే వేసాను. ఇంకా దీంట్లో చాలా వేసుకోవచ్చు, క్యారెట్, జీలకర్ర, ఇంకా మనం నచ్చినవి చాలా వేసుకోవచ్చు. అసలు మామూలుగా అయితే దోశల పిండిలో వేసుకుంటారు అనుకుంటా. ఇది బాగా అసలు వస్తుందా రాదా అనుకుని ఇది ట్రై చేశాను అనమాట. కానీ చాలా వెంటనే బాగా వస్తున్నాయండి. అంటే ప్యాన్ అలాంటిదని నాన్ స్టిక్ వాళ్ళు అనుకుంటా, మరి అలా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తాయని చెప్పి. కాకపోతే ఏంటంటే మనకి ఈ మధ్యలో ఎక్కువ తొందరగా వేగిపోతాయి. కొంచెం అప్పుడు నేను ఏం చేశానంటే ఇవి అటు అవి ఇటు అలా చేంజ్ చేసుకుంటూ వేపాను అనమాట. కానీ చాలా బాగా వచ్చినాయండి. నేను ఇంకా తొందరగా వెంటనే వచ్చేస్తాయి అని తెలిస్తే మాత్రం నేను ఇంకా కొత్తిమీర అవన్నీ వేసి చాలా బాగా చేసేదాన్ని. ఇప్పుడు ఎలాగో బాగా వచ్చినాయని తెలిసింది కాబట్టి నెక్స్ట్ టైం ఇంకా బాగా అన్నీ వేసి బాగా ట్రై చేస్తాను. మొత్తం పునుగులు అయితే ఇవి అయినాయి అనమాట. ఇప్పుడైతే నేను ఆద్యకి ఇచ్చాను. ఫస్ట్ అది బాగా వేగినాయో లేవో చూసుకుని ఆద్యకి అయితే ఇచ్చాను అనమాట. పడిపోతాయి ఆద్య, సరిగ్గా ఒకటి తినమ్మా. ఆద్య అమ్మకి అయితే ఇవాళ మార్నింగ్ టిఫిన్ గుంత పునుగులు అయితే పెట్టాము. ఇవి మామూలు ఇడ్లీ పిండి అనుకోండి, టేస్ట్ ఏం డిఫరెంట్ అని ఏం చెప్పలేను, కానీ మామూలుగా గుంత పునుగులు అని సరదాగా అయితే ఆద్య తిన్నదనమాట. మీలో ఎంతమందికి గుంత పునుగులు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చి కొబ్బరి ఏంటంటే మేము ముందు రోజు గుడికి అయితే వెళ్ళామండి. అక్కడ మనకి కొబ్బరి చిప్పలు ఇస్తారు కదా తిరిగి, అవి అయితే తెచ్చుకున్నాం అనమాట. అవి తెచ్చిన రోజునే మేము డీ ఫ్రీజర్లో అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇలా డీ ఫ్రీజర్లో పెట్టుకుంటే మార్నింగ్ మనం తీసుకునేటప్పుడు చాలా ఈజీగాను వస్తాయి. అలాగే వెనక ఉండే నల్ల పొట్టులా ఉంటుంది కదండి, అది కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట. చాలా వైట్గా అది చూపిస్తున్నాను కదండి నేను తీసేటప్పుడు. కానీ
అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకుంటే మాత్రం చాలా నీట్గాను వస్తుంది, అలాగే చాలా ఈజీగా వస్తుంది అనమాట. అప్పటికప్పుడు కొట్టిన కొబ్బరి అయితే ఇంత నీట్గాను రాదు, అలాగే చాలా గట్టిగా కూడా మనం తీయాలన్నమాట. అలాగే ఇక్కడ క్లీన్ చేసేసుకున్నాను ముక్కలన్నీ, ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. ఇక్కడ వచ్చి ఏంటంటే మేము కొబ్బరి అన్నం చేద్దాం అనుకుంటున్నాం అనమాట. ఇంకా చట్నీలు అలావన్నీ కాకుండా ఈ రోజైతే ఆ రోజైతే కొబ్బరి అన్నం చేద్దాం అనుకుంటున్నాం. ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకుని ఇలా మిక్సీలో అయితే వేసేసుకుని స్ట్రైనర్తో ఇలా వడపెట్టేసుకున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే స్ట్రైనర్తో కాకుండా ఒక క్లాత్లో వేసుకుని పిండుకుంటేనే చాలా ఈజీగా వస్తాయండి. నేను ఎప్పుడు క్లాత్లోనే పిండుతాను, కాకపోతే ఈసారి ఇలా స్ట్రైనర్ పెట్టాను కానీ అది కొంచెం కష్టంగానే అనిపించింది. ఈసారి మీరు ఎప్పుడైనా చేయాలనుకున్నప్పుడు ఇలా క్లాత్తో తీయండి, చాలా ఈజీగా వస్తుంది. అలాగే కొబ్బరి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసి చూడండి, చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ కొబ్బరి అన్నానికి అయితే తాలింపు పెట్టేసుకున్నామండి. కొంచెం ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసుకుని బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి, అవి మాత్రం వేసుకుని ఓన్లీ మసాలా వేసుకోకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసుకుని బాగా వేపుకోవాలి. సరిపడా ఉప్పు వేసేసుకుని బాగా వేగాక ఈ కొబ్బరి పాలు అనేవి వేసేసుకోవడమే. మనం బిర్యానీ ఎలా చేసుకుంటామో అలానే. ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసులు కొబ్బరి పాలు అయితే వేసుకున్నాం అనమాట. ఇక్కడ మేము ఏంటంటే ఇంకొన్ని కొబ్బరి పాలు అయితే మిగిలిపోయినాయి అని చెప్పి ఆ కొన్ని కూడా వేసేసుకున్నాము. కొంచెం ముద్ద అయిందనమాట, అంతేగాని టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ వచ్చి ఏంటంటే ఆద్యకి పల్లీలు అంటే చాలా ఇష్టం అండి. నేనేం చేశానంటే సరదాగా అవి ఉడకబెట్టేద్దాం తింటదో లేదా అని చెప్పి చూశాను అనమాట. అవి ముందు ఒక అరగంట ముందు నానబెట్టేసి ఉడకబెట్టాను అనమాట. అవి ముందే ఇచ్చాను, అవి బాగా తిన్నది. తర్వాత ఇంకా ఉన్నాయి కదా అని చెప్పి నేను ఇవి ఎప్పుడు చేయలేదండి ఇలాగా, ఇదే ఫస్ట్ టైం చేశాను. దాంట్లోనే కొంచెం పెప్పరు, అలాగే కొంచెం కారం, సాల్టు, ఉల్లిపాయ, నిమ్మకాయ, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కలిపాను అనమాట. కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.